ఇటుక కట్టిన చూపిస్తారా కన్నా ఇటుక పెట్టి ఏదైనా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఏదైనా నిర్మాణం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటుల ఒక్క ఇందిరమ్మ ఇళ్ళ ఒక్క డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చిందా పేదలకు? ఇప్పుడు అంటే మన హైదరాబాద్ సిటీలోనే చూసుకుంటే ఎన్నో బస్సులు కూలగొట్టారు, అవునా కదా? కూలగొట్టి మీరే కదా హైడ్రా ఎప్పుడు వచ్చింది? మా ప్రభుత్వం వచ్చినాక హైడ్రా వచ్చింది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అవునా కదా? ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొట్టింది, వాళ్ళకి ఇల్లు పూర్తిగా ఇచ్చిరా? ఇయ్యలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం హైడ్రా ఉందన్నా? హైడ్రా లేదు కదా. ఎట్లా కూలగొడతామన్నా? అంటే ఎట్లా కూలినాయంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని డిస్మెంటల్ చేసారు మొత్తం. అది మీకు కూడా తెలుసు, మీడియా కూడా మొత్తం చూసారు, నేషనల్ వైడ్ చూసారు, అవునా? మరి జాబుల విషయంలో న్యాయం చేసినా గవర్నమెంట్? ఎందుకు న్యాయం చేయలేదు? ఎన్ని జాబులు ఇచ్చిందాను? ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 1,50,000 ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఎంత చెప్పారన్నా మీరు స్టార్టింగ్లో? ఎంత ఇస్తామని చెప్పారన్నా? ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం అయ్యేలో పియ్యమా మేము? ఇస్తాం కదా. సంవత్సరం 2 లక్షలు అన్నారన్న, 2 సంవత్సరాలు అయిపోయింది. అరే మోడీకి 2 కోట్లు ఇస్తా అన్నాడు, మరి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? మోడీతో పోల్చుకుంటారా మీరు? పోల్చుకున్నాడు కాదు, విషయం చెప్తున్నా. పోల్చుకుంటాం మాకేం వస్తుంది? మేము ఏ పార్టీతో పోల్చుకోము. ఏమైనా ఉంటే మా ఎంబడే వాడాలి, ఎవరున్నాము ఏ పార్టీ అయినా కానీ. 6 గ్యారెంటీలు అమలైనాయనా? అవుతున్నాయి కదా. ఒకటి చెప్పండి అన్న పేరు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, అందరికి వచ్చినాయా? రేషన్ కార్డు వచ్చిందా? 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పాలించింది, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిరా? ఒక్క రేషన్ కార్డు, సింగిల్ రేషన్ కార్డు ఎక్కడైనా అయిందా? కాలే కదా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా రేషన్ కార్డులు వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాథమిక ఒక పేద కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఎంత బలం, అవునా కదా? మరి నాకు పెళ్ళి అయిన తర్వాత 6.5 years తర్వాత నాకు రేషన్ కార్డు వచ్చింది, అది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీ పెళ్ళి ఎప్పుడైందన్న? 2018 అయింది. ఇప్పుడు వస్తుందా? ఇట్లా ఎంతమంది ఉన్నారు ఇంకా? ఇట్లా ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తులం బంగారం వస్తుందా? తులం బంగారం వస్తుందా? తులం బడ్జెట్ బట్టి వస్తుంది. అది మేము ఇప్పుడు ఆ స్కీమ్ ఏమన్నా తీసేసినామా? ఇప్పుడు వాళ్ళు పెట్టారు ఒకటి కళ్యాణ లక్ష్మి స్కీమ్ పెట్టారు, దాన్ని మనం తీసేసినామా? తీయలేదా? ఇప్పుడు కొన్ని మంచి పథకాలను ఖచ్చితంగా వాడుతున్నాం కదా, అది పేద ప్రజలకు ఉపయోగపడే పథకం కాబట్టి ఖచ్చితంగా వాడుతున్నాం. కళ్యాణ లక్ష్మి రావట్లని చెప్పేసి మాట్లాడుతున్నారు. 100% వస్తుంది. కావాలంటే మీరు ఆర్టీ చేసుకోండి, చెక్ చేసుకోండి, మీకు రిపోర్ట్ వస్తుంది కదా. అంచనా ప్రకారం అంటే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం, ఈ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ 80% ఆఫ్ పీపుల్ కి ఎవరికి రావట్లేదు. 100% వస్తున్నాయి, అట్లా ఏం లేదు. రైతు బంధు కూడా చాలా ఏమి లేదు ఏమి లేదు కాదు, నువ్వు చెక్ చేసుకో అంటున్నా కదా. నేను చెప్పే వాటి ఎందుకు? ఈ రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఆర్టీ అయ్యి వేస్తే వస్తుంది కదా నీకు. నేను ఎప్పుడు అవసరం లేదు కదా, అవునా కదా? స్కూటీలు ఇస్తారా అన్న? స్కూటీలు ఎంతవరకు ఇచ్చినాం కదా. స్కూటీలు ఇచ్చేసారు ఆల్రెడీ. ఎక్కడ ఇచ్చారన్న స్కూటీలు? ఇచ్చారు హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇచ్చినాం. హ్యాండిక్యాప్ పిల్లలకి అమ్మాయిలకి స్కీమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తాం. ఇప్పుడు బడ్జెట్ లో ఉంది కదా, అవునా కదా? 1 కోటి మందిని కోటీశ్వరులు ఇస్తున్నారు కదా, ఎంతవరకు వచ్చిందన్న? ఖచ్చితంగా చేస్తున్నాం. అయిపోయింది అది కూడా చేస్తున్నాం కదా, చేస్తలేమా? మొన్న ఎన్ని బస్సులు ఇచ్చినాం, అవునా కదా? ఇప్పుడు కోటీశ్వరులు అయిపోయినా? కోటీశ్వర్లు కాదు, ఇప్పుడు ఏదో ఒక విధమైన ఎకనామికల్ సోర్స్ అనేది వస్తుందా వస్తలేదు? ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్లు ఇస్తారు, దీని ద్వారా వస్తలేదా? ఎవ్రీథింగ్ వస్తుంది కదా. ఇప్పుడు ఒకటేసారి మొత్తానికి అవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, అంటే మిగతాకి ఇస్తే హెల్త్ మినిస్టర్ ఆయన దామోదర్, హోమ్ మినిస్టర్ తన దగ్గర ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ తన దగ్గర ఉంది. ఎందుకన్నా అట్లా వేరే లేరా? వస్తుంది. 2 సంవత్సరాలు కదా, ఇంకెప్పుడు వస్తారు? ఇస్తారు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు సక్రమంగా టైంకి పడింది, రేవంత్ రెడ్డి వచ్చాక టైంకి వేయట్లే అని చెప్పేసి మాట్లాడతాను. నిజమేనా? అది కాదు, ఖచ్చితంగా మాకు వస్తుంది, అన్ని విధాలు వస్తుంది, దానికి నో ప్రాబ్లం. అది ఇప్పుడు వచ్చేదాన్ని కూడా నిజంగా ఎవరు మాట్లాడతలేరు కదా, మాట్లాడకపోవటం వల్లే కొన్ని వైరల్ అవుతున్నాయి అలా విషయాలు. వచ్చిందని చెప్పాలి కదా, వచ్చినా కూడా చెప్తలేరు కదా. యువతకి ఇస్తున్నారు కదన్నా యోగి వికాస్ ఉంది ప్రోగ్రామ్, అది నెక్స్ట్ ఇంకా రాలేదు. రాజీవ్ వికాస్ వచ్చినా అది రాలేదు. మధ్యలో ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆ ఎలక్షన్ విధానంగా ఇయ్యరాదు కదా, యాజ్ పర్ రూల్ ప్రకారం తీయరాదు. మళ్ళీ కొన్ని రోజులు అయితే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటాడు, ఈ పథకాలన్నీ మళ్ళీ ఆపినట్టే కదా, ఇక పథకాలు అన్ని ఆపినట్టే కదా, ఎలక్షన్ కోడ్ ఉంది అందుకే ఇవ్వలేదు అంటారు కదా. ఆ లోపు ఇస్తాం కావచ్చు, ఎందుకు అట్లా అనుకోవాలి? 2.5 years రాలేదు కదా. 2 నెలల్లో ఎందుకు వ్యతిరేకత పెరిగింది రేవంత్ రెడ్డి గారు? ఏం చెప్తారు? ఎక్కడ పెరగలేదు, అందరూ సాటిస్ఫై ఉన్నారు.
రైతు బంధు ఇప్పటికి 2 సీజన్లు ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న సీజన్ స్టార్ట్ చేసి మళ్ళీ నిన్న ఒకటి ఇనిషియేట్ చేశాడు విడతల వారీగా అని. రైతులు నిజంగా ఉత్సాహంగా ఉన్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అనుకూలంగా ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. మీకుందా? మీకు ల్యాండ్ ఉందా? ఈ మంత్ పడుతుంది కదా, మీకు ల్యాండ్ ఉందా? అగ్రికల్చర్ ల్యాండ్ అనౌన్స్ చేసిరు కదా, ఆ విషయం కూడా మీరు చూసిరు కదా. ఓకే. అంటే రైతులు ఒక ధాన్యం కొనుగోలు కాలేదు, మొలకలు ఎత్తుతున్నాయి, కళ్ళంలోనే ఇంకా ధాన్యాలు ఉన్నాయని చెప్పి చాలా మంది మొన్న దాకా వీడియోలు చూసాము. దాన్ని మీరేం చెప్తారు? అది అట్లేం లేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రాన్స్పోర్టింగ్ ఇబ్బంది వల్ల కొన్ని ప్లేస్లలో అవి జరిగినాయి, అది వాస్తవం. కొంచెం ఇబ్బంది జరిగింది. అది దానికి మళ్ళీ చేసిరు కదా, మీరు తడిసిన ధాన్యాన్ని కూడా మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ ప్రకారమే గవర్నమెంట్ తీసుకున్నది కదా. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని తీసుకోకుండా ఉండలే కదా, తప్పు జరిగింది కావచ్చు. జరిగిన దానికి ధాన్యం తడిసిన దాన్ని కూడా ఏదైతే తడవని ధాన్యాన్ని ఎట్లా ఉన్నారో ప్రభుత్వం దీన్ని కూడా సేమ్ అది యాజ్ పర్ ఆ రేట్తోనే ఉన్నారు. సో రైతు ఇక్కడ అన్యాయం జరిగింది. సన్నవడ్లకు బోనస్ అనేది ఇంతవరకు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. స్టార్టింగ్ లోనే 500 బోనస్ ఇస్తామని చెప్పేసి 500 పడ్డది కదా సన్నవాట్లకు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు హెల్త్ సంబంధించి కేసీఆర్ కిట్ వచ్చేది, కేసీఆర్ కిట్ రావట్లేదు అంటారు. గర్భిణీలకు ఎంత కొంత వేతనం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. దేనికి ఏం చెప్తారు? ఈ కేసీఆర్ కిట్ వస్తుందా? ఇప్పుడు కిట్ వస్తుందా? ఇందిరమ్మ కిట్ వస్తుందా? వస్తుంది. యాడ్ వస్తుంది అన్న, ఎవరు రాలేదని ఎవరన్నా మేము చెప్తున్నాం. ఆర్టీ రిపోర్ట్ చూస్తున్నాము. మీరు రిపోర్ట్ కాదు, మీరు ఇప్పుడు తీసుకోండి. కిట్టు లేదు. కిట్టు లేదు.